నిన్ను నమ్ముకొని 1.5 కోటి పెట్టి చెరువు దోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలే నిండుతాయి, చెరువు నిండదా? ఏంటి సార్ ఆడ నంటే మాట్లాడరా మీరు? నీ దరిద్రాలు చూస్తుంటే పక్కూరికి వెళ్ళేద్దాం అనుకున్నా. మరి వెళ్ళేయచ్చు కదా. ఒరే పక్కూరులో నా 2 కూతురు చదువుతాను, దీన్ని వెళ్ళేస్తే నా పరిస్థితి ఏంట్రా? ఒరే అక్కడ కూతురు ఉండడు, ఇక్కడ ఏకంగా పిల్లవే ఉంది, చూసుకో మరి. అయినా రే రాంప్రసాద్, ఆ పొట్ట ఈ బట్ట ఈ తట్ట ఏంట్రా? నన్ను చూడు, రోజు 90 డిప్స్ కొడతా తెలుసా? నేను 150 కొడతా చెప్పానా ఏంటి? జిమ్ లో ఎప్పుడు కనపడలేదు. నేను జిమ్ అని చెప్పానా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. అరే అమ్మాయిలు మీకే కాదురా, ఈ మధ్య అమ్మాయిలు నాకు కూడా లైటింగ్ కొడతారు. మొన్న అయితే ఒక అమ్మాయి నెంబర్ అడిగింది ఏకంగా. మరి ఇచ్చావా? నా దగ్గర ఉన్నది ఒక్క నెంబర్, ఇస్తే ఎలా మాట్లాడాలరా? నువ్వు లైటింగ్ కాదు, నేను లైట్ తో కొట్టాను. అది సరే. అరే రాంప్రసాద్, Yes. తాగుబోతు రమేష్ జబర్దస్త్ వచ్చి కామెడీ చేస్తా అంటే భయపడ్డారా, షేక్ అయ్యారా? నువ్వు కామెడీ డీ చేస్తానంటే భయపడలేదు, డీ చేస్తాను అన్నవాడు కదా అడిగి, అందుకు భయపడ్డాం కొంచెం. అవన్నీ కాదు, బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లోంచి వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఏ ఆచారాలను దెబ్బతిద్దామనా? సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లోకి వెళ్ళి నేనే బోనం ఎత్తుకెళ్తాం కదా. ఈసారి మా ఇంట్లోంచి వెళ్తుంది బోనం. అలా గొడవ పడకండి అబ్బా. గొడవ పడకపోతే ఏంట్రా, మా ఇంట్లోకి వెళ్ళి కదా ప్రతిసారి బోనం ఎత్తేది. మనం కానీ డిసైడ్ చేయాలి. మరే ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది, అర్థమైందా? ఇప్పుడే ఫోన్ చేస్తా, ఊరోళ్ళు వస్తారు, ఓకేనా? హలో ఊరోళ్ళు రండి. రే నరేష్, చూసావా ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు? సునందా. సునందా ఏమనుందా? అదే మాట ఆవిడ తిరిగి నిన్నంటే. సునందా, నీకు ఆకలి అయితే అన్నాన్ని అవుతా, ఆకేస్తే సున్నాన్ని అవుతా, నువ్వు రాస్తా అంటే బలపాన్ని అయితా. ఇన్ని అవుతాను అంటున్నావు కానీ ఎపిసోడ్ లో మంచి పర్ఫార్మర్ అవుతాను అనట్లేదే. సునందా, నేను చూస్తే కిక్కెక్కుతుంది. నువ్వు రమ్మా కాదు డ్రమ్ము డ్రమ్ము. అరే పవిత్ర, నిన్ను చూస్తుంటే పొగుడుతూ ఒక పుస్తకం రాయాలనిపిస్తుంది. దాని జీవితం తెలిసిన పుస్తకం ఆ మాత్రం తెలియదురా నీకు? అంజలి గారు, మీరు దేవుడికి అన్న కోరుకున్నారా? అవునండి, మా ఆయనకి ఈ మధ్య శని స్టార్ట్ అయింది, సో అది పోవాలని మొక్కుకున్నాను. దానికి మొక్కుకోవడం ఎందుకు? లగేజ్ తీసుకుని మీ పుట్టింటికి వెళ్తే అయిపోద్ది కదా. అరే నరేష్, ఏంటి ఈసారి బోనాల పండగకి మేకనేద్దామా కోడిని కొత్త అర్థం అవట్లేదురా? ఏదేసినా ఊరంతా సరిపోవాలి. అయితే దీన్ని వేద్దాం, మొత్తం సరిపోద్ది. మహేశ్వరి చెప్పురా. నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో తాళి కడతా, గుండెల్లో గుడి కడతా, మన పిల్లలకి బడి కడతా. ఒరే పొట్టి బుడంకాయ్, ముందు నువ్వు హౌస్ ఈఎంఐ కట్టరా, వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు. రాజు ఏంటి రావి? మెట్లు ఇవేంటివి? కుట్లు ఎలా ఉంటుంది కదా. సునందా, ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ బరువు నేను మోస్తా, ఆ తర్వాత నిన్ను మేము మోస్తాం. ఇవన్నీ కాదురా, ఇలా రండి ఒకసారి దగ్గరికి. అరే ఇలా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. సరే సరే, ఈ టాక్స్ అన్ని ఫన్స్ తర్వాత ఎందుకు పిలిచావు? ఇవన్నీ కాదురా, ఈసారి బోనాలు మా ఇంట్లోంచి వెళ్ళాలని నేను. ఓకే, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళాలని అన్న. ప్రతిసారి ఎవరి ఇంట్లో నుంచి బోనం ఎత్తే? మీ ఇంట్లో నుంచి. మరి నేనే ఎత్తుతున్నా అంటున్నా. ఇవన్నీ కాదు, ఊర్లో జనాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారా, అన్నకు సపోర్ట్ చేస్తారా? నాకు సపోర్ట్ చేస్తాను, ఇటుపక్క రండి. నేనైతే రామ్ ప్రసాద్ కి సపోర్ట్. నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు మీ వద్ద తట్టిపోతావు. నేనే బోనం ఎత్తుతా, ఎపిసోడ్ నిలబెడతా. సరే సరే, ఇగో బాబు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అట్టున్నారు, మా అన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్టున్నారు. కానీ ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఎవరు? దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు పిల్లరా? హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి. ఏ డ్రెస్ మేడం ఇది? ఇది హాఫ్ సారీ. అయ్యో, ఇంతకుముందు డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ సారీ కట్టుకొచ్చారు, డబ్బులు లేక హాఫ్ సారీ కట్టుకుంటున్నారు. 2 రోజుల పోతే ఆ డబ్బులు లేవు, ఇంకో ఫ్రాక్లు వేసుకొస్తారేమో. అరే రష్మి, నీకోసం బయట కుర్రాలు ఏడుస్తున్నారా? అవునా? దేనికి? ఇంకెన్ని రోజులు యాంకరింగ్ చేస్తావని. ఒక్క నిమిషం, తప్పుకోండి. ఏంట్రా దండం పెట్టుకుంటున్నావా? అవునవునమ్మా. చెయ్యి, గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో. మీరు కూడా అమ్మవారే కదమ్మా, అందుకని చెప్పి.
రే వద్దురా, నేను ఇప్పుడు గుడి ఎక్కడని అడుగుతాను, నువ్వు గుండెల్లో అంటావు వద్దురా. ఛీ, అడగండి అమ్మా అలా ఏమని మీరు అడగండి గుడి ఎక్కడని. సరేనా బాబు సరే గుడి ఎక్కడ? ఇంతకీ గుడి ఎక్కడరా? గుడి ఎక్కడంటే అమ్మ ఎక్కడుంటే అదే గుడి అబ్బా. అన్నా ఇగో నేను రాజుగాడు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకురా? గదేందది మూలకు స్పీకర్లు. ఇక్కడ ఏముంది? స్పీకరు. ఇన్ని స్పీకర్లు ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నాడా? ఇప్పుడు ప్యాకమాల టీం వచ్చింది కదా, అందులో మా ఫ్రెండ్ రాకేష్ బాహుబలి సినిమా చేశారు. అందులో ఎస్ ఆ సీన్ సరదాగా మీ అందరూ రీక్రియేట్ చేయబోతున్నాం. ఏం జరిగింది సేనాపతి? ఏం లేదు మహారాణి, అందరూ లైన్ లో వస్తుంటే ఆవిడ కూడా లైన్ లో రమ్మన్నాను. రాను, నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతానని చెప్పారు. బాబాయ్ అబద్ధాలు అన్ని అబద్ధాలని ఏం అలాగే అనలేదు. దేవసేన ఈవిడ. నువ్వు హీరోయిన్ అనుష్క అవుతుంది, అర్థమైందా? అనుష్క మరి ఇప్పుడు చెప్పవే. అగో బాహు వస్తున్నాడు. సార్ వాష్రూమ్ అడవుకుంది సార్. మీరు ఏమైంది దేవసేన? బిజ్జాలేవా ఏమైంది దేవసేన? నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? దేవసేన చెప్పు దేవసేన. నేను గుడికి వెళ్ళాను, ఆ, ఆయన ఉన్నాడు కదా, ఆ. అందరి మీద చెయ్యేసి నా మీద ఎడు మానేసాడు. బాహుబలి శత్రువుని చెండాడే ధీరుడు. అది మగధీరారా? చెయ్యి వేయలేదని నరికేసావా? అవును. ఆడదాని మీద చెయ్యకపోతే నరకాల్సింది వేలు కాదు తల. ఏమేంటి సార్? తలం తట్టలేదు. ఓ మై గాడ్, ఓ పని చేద్దాం సార్, సీన్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. ఈసారి రత్నం పో హీరో గారు, మీరు ఆ సేనాధిపతి క్యారెక్టర్. ఓకే ఓకే మేడం మళ్ళీ స్టార్ట్ యాక్షన్. ఏం జరిగింది సేనాపతి? నాదే తప్పులేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. అబద్ధం, అన్ని అబద్ధాలు. ఏం లేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. గట్టిగా అడిగితే నా ఏళ్ళు తీసేసింది. నా మొగుడు రాని నీకుందా? ఒక నిమిషం ఆగు, నీ పరిస్థితి ఏంటి? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొప్పమ్మన్రా. ఒరే ఇది బాహుబలి రా, ఒకటి కాదు, ఇటు పక్కరా నువ్వు. ఏం జరిగింది దేవసేన? ఇప్పుడు వచ్చి అడిగితే చెప్తాను పా. ఇలా అందరి మీద చెయ్యేసి నా మీద వేయలేదు, చేయనరికేసాను. ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. ఈ తల ఏది ఇక్కడ? కొంచెం కింద చూసుకొని ఏది వేసేయండి సార్. ఎంత స్మూత్ గా నరికాడు. బాహు నా కోసం తల నరికావా? అవును. లవ్ యూ సో మచ్. వద్దులే బాబు.